మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం సాయిరామ్ అని ఒక చిన్న కమెంట్ అయితే చేయటం మర్చిపోకండి. శ్రీ సాయి ఎలాంటి వారో తెలుసుకోవాలని సాయిబాబా భక్తులకే కాదు, మనసార దేవుళ్లను నమ్ముతూ ఆత్మసాక్షిగా నిత్యం పూజించే భక్తులకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. మరి తెలుసుకోవాలని మనసులో ఉన్నప్పుడు తెలుసుకోకుండా భక్తులు ఉండలేరు కదా. మరి ఆలస్యం చేయకుండా శ్రీ సాయి ఎలాంటి వారో మనం ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా జ్ఞానమూర్తి, వైష్ణవులకు విఠలుడు, శివ భక్తులకు సాక్షాత్తు పరమేశ్వరుడు. క్లిష్టతరమైన సంసారాన్ని బాబా జయించారు. బాబాకు శాంతమే భూషణము, మౌనమే అలంకారం. బాబా సారంలో సారాంశం వంటి వారు, నశించిపోయే బాహ్య అంశాలపై అభిమానం లేనివారు. బాబా నిత్యం ఆత్మ సాక్షాత్కారంలోనే మునిగి ఉండేవారు. బాబాకు భువి దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం లేదు. బాబా అంతరంగం అద్దం వలె స్వచ్ఛమైనది. బాబా పలుకులు అమృత బిందువులు. బాబాకు భేదాధనిక తారతమ్యాలు లేవు. బాబాకు అందరూ సమానులే. బాబా మానవులను లెక్క చేసేవారు కాదు. బాబా అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలిసిమెలిసి ఉండేవారు, ఆడేవారు, పాడేవారు. బాబా పెదవులపై ఎప్పుడు అల్లా మాలిక్ అనేది నిత్య భగవన్నామస్మరణగా ఉండేది. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగ నిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా. బాబా అంతరంగం సముద్రమంత లోతు, ప్రశాంతం, గంభీరం. బాబా దర్బారు ఘనమైనది. వందల కొద్ది ఉపదేశాలకు అది వేదిక. బాబా ది సచిదానంద స్వరూపము. నిరుత్సాహం కానీ ఉల్లాసం కానీ ఎప్పుడూ ఎరగరు. తెలిసింది కదా మనకు శ్రీ సాయి ఎలాంటి వారు. మరిన్ని సాయిబాబా మహిమల గురించి, వారి యొక్క శక్తుల గురించి, వారి యొక్క విశిష్ట గురించి నిరంతరం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.